ఎస్ఎస్టీవీ. నమస్తే, ఎస్ఎస్టీవీకి స్వాగతం. దసరా వచ్చేసింది కదండి. దసరా అంటే అమ్మవారి నవరాత్రులు అని అర్థం. ఈ నవరాత్రుల్లో కూడా అమ్మవారికి పూజలు చేస్తారు. నవదుర్గలను పూజిస్తారు కాబట్టి నవరాత్రులు అంటారు. ఈ నవరాత్రుల సందర్భంగా చాలామంది భవానీ మాలలు వేస్తారు. ప్రతిరోజు గుళ్ళో మాల ధరించి వాళ్ళు అక్కడ గుడిలోనే ఉంటూ ఒక నిష్టని చేస్తారనమాట. ఆ తర్వాత ఇంద్రకీలాద్రి పైన విజయవాడ దుర్గమ్మ దగ్గరికి వెళ్ళి ఆ మాలను తీసివేయటం జరుగుతుంది. ఈ నవరాత్రుల్లో భాగంగా ఒకరోజు కుంకుమ పూజలు, ఒకరోజు లక్ష్మీదేవి, ఒకరోజు సరస్వతీదేవి, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిని పూజించడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ సందర్భంగా భవానీలు ఎవరైతే మాలలు ధరిస్తారో వాళ్ళు కుమారి పూజ అనేది చేస్తారు. కుమారి పూజ అంటే నవదుర్గలని, అంటే చిన్నపిల్లలు, ఆడపిల్లలు, కన్యలని, చిన్నపిల్లల్ని దుర్గామాతలుగా భావించి వారి పాదాలు కడిగి వాళ్ళనే అమ్మవారిగా పూజిస్తారనమాట. ఆ చిన్నపిల్లల్లోనే నవదుర్గలని చూసుకొని వాళ్ళకి పూజ చేయడం జరుగుతుంది. సో ఆ కార్యక్రమం జరుగుతుందండి ఇక్కడ. చిన్నపిల్లల నుంచి అంటే 2 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళు పిల్లలందరికీ కూడా నవదుర్గలుగా కూర్చోబెట్టి వాళ్ళని అమ్మవార్లుగా పూజించి వాళ్ళకి తాంబూలాన్ని ఇస్తారు. దాన్నే కుమారి పూజ అని అంటారు. సో ఆ కుమారి పూజ ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. తొమ్మిది మంది అమ్మవారిని మీరు ఆహ్వానించి అమ్మవారిని సేవ చేస్తున్నారు. నవదుర్గల్ని మీరు ఆహ్వానిస్తున్నారు అనమాట. ఆహ్వానించి ఆ నవదుర్గలకి పూజ చేస్తున్నారు. ముందు గణపతిని మనసులో తలంచుకొని చేయండి. చిన్నపిల్లల్ని అమ్మవారిగా తలిచి వాళ్ళ పాదాలని కడిగి పసుపు రాసి కుంకుమ పెట్టి పూలతో పూజించి ఆ పసిపిల్లలలోనే అమ్మవారిని చూసుకుంటూ అమ్మవారిగా పూజిస్తూ పసిపిల్లని చేసే కార్యక్రమాన్నే కుమారి పూజ అని చెప్పి అంటారు. అంటే స్త్రీలలో, ముఖ్యంగా చిన్న పిల్లలలో, అభం శుభం తెలియని పిల్లల్లో, పసిపిల్లలు భగవంతుడితో సమానం అంటారు కదా. ముఖ్యంగా స్త్రీలు, ఆడపిల్లల్లోనే అమ్మవారిని చూసుకుంటూ ఆ చిన్న పిల్లల్ని అమ్మవారిగా కొలిచి చేసే పూజే కుమారి పూజ అన్నమాట. 2 ఏళ్ళు దాటిన పిల్లల నుంచి 10 ఏళ్ళ వరకు ఉన్న పిల్లలకి కుమారి పూజని జరిపిస్తారు.
పూజ అయిపోయిన తదుపరి ఆ చిన్న పిల్లలకి తాంబూలాన్ని అందించడం జరుగుతుంది. అప్పటికి లేట్ అయింది కాబట్టి పిల్లలకి వాళ్ళు తాగడానికి కూడా ప్రొవైడ్ వెనక్కి కట్టండి అంటే ఓకే. పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు హారతి ఇస్తున్నారు. తాంబూలం ఇవ్వటం అయిపోయింది కాబట్టి ఇలాగే ఒక్కొక్క ఆడపిల్లకి చేస్తారు. కుమారి పూజలో పాల్గొన్న ప్రతి చిన్న బిడ్డకి కూడా ఇలాగా ఆ అమ్మవారిని పూజించినట్టుగా పూజించడం జరుగుతుందన్నమాట. ఇప్పుడు తాంబూలం ఇచ్చేసారు కాబట్టి హారతి ఇస్తారు. చూసారు కదండి, నవరాత్రుల్లో అమ్మవారికి కుమారి పూజలు ఏ విధంగా జరుపుతారు అనేది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్.